దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అవుతున్నా నేను ఇంకా మీతో షేర్ చేసుకోలేదు కదా. ఇంతకీ ఏమేం చేయాలక్క అనుకుంటున్నారా? భద్రాచలం వెళ్లే రూట్ లో కొత్త బ్రిడ్జి దగ్గర అయితే మట్టి అనేది లోపలికి కుంగిపోయింది అనమాట. ఇంకా మనం వెళ్తే దాని మీద కింద పడిపోతాము. ఇంకా మట్టి మొత్తం కుంగిపోయిద్ది. అందుకే ఇంకా అటువైపు అయితే రాకపోకలు నిలిపివేసి ఇంకా రావడం పోవడం పాత బ్రిడ్జి మీద. ఇంతకు ముందు ఏంటంటే వెళ్ళేటప్పుడేమో న్యూ బ్రిడ్జి, వచ్చేటప్పుడేమో ఓల్డ్ బ్రిడ్జి. ఎందుకంటే కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది కదా అన్నట్టు అలా పెట్టారు. ఇంక ఇప్పుడైతే మొత్తం ఓల్డ్ బ్రిడ్జి మీదేనే వెహికల్స్ వెళ్తున్నాయి. ఎప్పటి నుంచో అంటున్నారు ఒకసారి చూద్దాం పద బావ మన ఫాలోవర్స్ కి చూపిద్దామని. అసలుకి మీ అన్నకు కాలు కదలట్లేదు. ఇంకా ఏడ్చి బతిమిలాడితే తీసుకొని వచ్చారు. బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి కిందకి చూస్తుంటే నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. కింద అయితే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అక్కడ ఉండలేక భయం వేసింది. ఇంక ఇక్కడైతే భద్రాచలం కట్టకేలైతే వచ్చాము. అసలు ఎంత బ్యాడ్ స్మెల్ అంటే అసలు ఉండలేకపోయా నేనైతే. అక్కడ నుంచి కట్ట మీదకి వెళ్ళి ఒక 2 ఫొటోస్ దిగి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ కి నేను చెప్పాను ఇవి రేల పూలు కూర వండుకొని తింటారని. అంటే మొన్న ఒకరు అలానే చేసి ఉమ్మెత్త పువ్వు వండుకొని తిని ఫ్యామిలీ అందరు చచ్చిపోయారు. అమ్మ అలాంటి ప్రయోగాలు మా మీద చేయకమ్మా అనేసి అని అన్నారు. మీరే చెప్పండి ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూర వండుకుంటారా లేదా? వండుకుంటారంటే ఇప్పుడు తీసుకొని వచ్చి మీ అన్నయ్యకి పెడతానా ఏంటి? మొన్న ఒక వీడియోలో చూసానబ్బా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వండుకుంటున్నారు అవి రేల పూలంట అని మీ అన్నయ్యకి చెప్తే వామ్మో మమ్మల్ని ఏదో చేసేటట్టే ఉన్నావు యూట్యూబ్ లో వంటల్ని చూసి అని అంటున్నారు. సర్లే కానీ ఒక లైక్ చేయండి.